దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైలంకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండే కాకుండా కర్ణాటక, ఒరిస్సా పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. అయితే ఇక శివరాత్రి ఈ వారం, ఈ పండుగ వేళ అయితే విపరీతమైన భక్తుల తాకిడి శ్రీశైలానికి ఉంటుంది. అయితే ఆ శ్రీశైలానికి వెళ్ళి వచ్చే రహదారి ఏదైతే ఉంటుందో దాని మీద ఎప్పటి నుంచో కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. దాన్ని ఏదో విధంగా కనుక రహదారి మెరుగుపరచాలి అని చెప్పి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా కేంద్రాన్ని అడుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర రోడ్లు రహదారుల రవాణా మంత్రిత్వ శాఖ ఆ రహదారిని, శ్రీశైలంకి వెళ్ళి వచ్చే, నల్లమలలో వెళ్ళి వచ్చే ఆ రహదారిని మెరుగుపరచడం కోసం ఒక ప్రత్యేక కన్సల్టెంట్ నియమించి ఒక నివేదిక తెప్పించుకునేది ఎలా అయితే బాగుంటుంది అని ఒక ప్రత్యేక కన్సల్టెంట్ కూడా నియమించారు. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు. మీరు తాజాగా వారణాసి మీద ప్రత్యేక శ్రద్ధ చూపి వ్యక్తిగత చొరవ తీసుకొని ఒక ఎలివేటెడ్ క్యారిడార్ అక్కడ నిర్మాణం జరిపారు, సంతోషం. అదేవిధంగా దక్షిణ కాశీ అయినటువంటి శ్రీశైలం మీద కూడా కాసింత వ్యక్తిగత చొరవ తీసుకొని ఇక్కడ ఒక ఎలివేటెడ్ క్యారిడార్ అంటే వంతెన నిర్మాణం చేపట్టండి. భక్తులకు చాలా ఇబ్బందిగా ఉంది. శ్రీశైలం వెళ్ళాలి అంటే నల్లమలలో దాదాపు 62 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాలి. ఆ రహదారేమో 5.5 నుంచి 7 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇరుకైన వంతెనలు, లోయలు, మలుపులు, ప్రయాణం అనేది చాలా కష్టంగా ఉంటూ వస్తుంది. అంతేకాకుండా వన్యప్రాణులకు కూడా రక్షణ లేకుండా పోతూ ఉంది. ఈ క్రమంలో అక్కడ కనుక ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణాన్ని కనుక పూనుకొని అది కనుక పూర్తి చేస్తే భక్తులకు వెళ్ళి వచ్చేకి సౌకర్యవంతంగా ఉంటుంది. అండ్ వన్యప్రాణులకు కూడా ముప్పు తప్పుతుంది. దయచేసి దీని మీద ఒకసారి దృష్టి సారించండి అని చెప్పి ఎన్వి రమణ గారు అయితే ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఒక లేఖ అయితే రాశారు తాజాగా.